హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను ఇంటి రుచులు. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ మసాలా. ఇప్పుడు ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్, కారం, జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, హాఫ్ లెమన్ వేసుకొని ఇప్పుడు స్వీట్ కర్డ్ వేసుకోవాలా. ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకొని చికెన్ వేసుకోవాలా. బోన్లెస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను విత్ బోన్ 1 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు నీట్గా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలా. లాస్ట్లో కొంచెం కసూరి మేతి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం బటర్ వేసి ఒక 4 టమాటోస్ వేసుకోవాలా. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత. దాని తర్వాత ఒక బిర్యానీ లీఫ్, 1/2 ఇంచ్ చెక్క, కొన్ని మిరియాలు, 2 యాలక్కి వేసుకోవాలి. ఎక్కువ యాలక్కి వేసుకోకూడదు. అండ్ జింజర్ గార్లిక్ కొన్ని పీసెస్ రాసి కొన్ని ఎక్కువగా వేసుకోవాలా. ఎక్కువ వేసుకుంటే కూడా గ్రేవీ బాగుంటుంది. తర్వాత కొంచెం కసూరి మేతి. ఇప్పుడు ఒక 4 ఆనియన్స్ వేసుకోవాలా. ఇవన్నీ వేసుకొని ఒక 3 minutes అలా ఫ్రై చేసుకోవాలా. ఎక్కువ కూడా ఫ్రై చేసుకునే అవసరం లేదు. లాస్ట్లో ఒక 4 or 3 ఎండుమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 200 ml వాటర్ వేసుకొని ఒక 5 minutes ఉడికిపెట్టుకోవాలా. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి, చల్లారిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలా. ఫుల్ ఫైన్ పేస్ట్ చేసుకోవాలా. చాలా స్మూత్గా ఉండాలా గ్రేవీకి. 1/2 hour బ్యాక్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలా. సో ప్యాన్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను గ్రిల్ చేసుకుంటున్నాను. సో గ్రిల్ చేస్తే మనకు స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో మీరు ఫ్రై చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇట్లా గ్రిల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. టైమింగ్ వచ్చేసి 10 minutes 200 degrees Celsius పెట్టుకున్నాను. సో ఇప్పుడు గ్రిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలా. మెల్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాగా దాన్ని ఉడికించుకోవాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇలా బబుల్స్ వచ్చిందంటే మనకి రెడీ అయిపోయింది గ్రేవీ. ఇప్పుడు లాస్ట్లో మనం గ్రిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి మిక్స్ చేసుకొని ఒక 5 minutes అట్లా మూత పెట్టుకోవాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో ఉందంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలా. కొంచెం కసూరి మేతి, లాస్ట్లో కొంచెం బటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి కొంచెం స్మోకీ ఫ్లేవర్ యాడ్ చేసుకునే దానికి ఒక బౌల్ పెట్టి టెంకాయ చిప్పి కాల్ చేసి అవి నిప్పులు దాంతో పెట్టేసి కొంచెం గీ వేసి 5 minutes అట్లా లిడ్ క్లోజ్ చేసుకుంటే దాంతో ఉండే స్మోకీ ఫ్లేవర్ అంతా దాంతో యాడ్ అవుతుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. అంతే ఈజీగా అండ్ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎమ్మీ బటర్ చికెన్ మసాలా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.